అబ్బా నాకు బోరు కొడుతుంది. తాతయ్య నాకు బోరు కొడుతుంది, ఒక కథ చెప్పవా? మనం కూడా తాతయ్య దగ్గరికి వెళ్ళి కథ విందాం. పిల్లలు, ఈరోజు మనం ఒక చిట్టి కథ, మంచి ఆలోచన ఎలాంటి మంచి ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకుందాం. ఒక గ్రామంలో ఒక గురువుగారు కుటీరం నిర్మించుకొని అందులో 10 మంది శిష్యులను చేర్చుకొని విద్య నేర్పుతూ ఉండేవాడు. గురువుగారికి సకల విద్యలలో ప్రావీణ్యం ఉన్నది. ఆ శిష్యులలో భద్రదత్త ఆచార్య అను శిష్యుడు కూడా ఉన్నాడు. ఆ గురువుగారు అప్పుడప్పుడు తన శిష్యులను చిక్కు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసేవాడు. ఒకరోజు గురువుగారు తన శిష్యులను అందరినీ పిలిచి, మిమ్మల్ని ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం తెలిసిన వారు చేతులు పైకెత్తండి అని చెప్పాడు. భద్రదత్త ఆచార్య అనే శిష్యుడు, గురువర్య, ఏ ప్రశ్నకైనా నేను సమాధానం చెప్తాను అని గురువుగారికి నమస్కారం చేశాడు. ప్రశ్న అడగండి గురువుగారు. అప్పుడు గురువుగారు ఇలా అడిగారు, ఒకప్పుడు విష్ణుమూర్తి ఒక ఏనుగు ఆర్తానాదాలు విని వెంటనే దానిని రక్షించడానికి పరుగెత్తుకు వచ్చాడు అని పురాణాల్లో ఉంది. ఎందుకలా? ఆయన సేవకులను ఎవరినైనా పంపవచ్చు కదా, ఆయనే స్వయంగా వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది అని అడిగాడు. అది విన్న భద్రదత్త ఆచార్య, గురువుగారు నాకు కొంచెం సమయం ఇవ్వండి. గురువుగారు సమయం ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. భద్రదత్త ఆచార్య ఆ గ్రామానికి చెందిన ఒక మహిళని పిలిచి ఆమె చేతికి ఒక మైనం బొమ్మను ఇచ్చాడు. ఆ బొమ్మ అచ్చం పసికందులా ఉంది. ఈరోజు సాయంత్రం నేను మా గురువుగారితో కలిసి చెరువు గట్టుకు వస్తాను. అప్పుడు ఈ బొమ్మను తీసుకొని నీటిలో పడిపోయినట్లుగా నటించు, నీకు మంచి బహుమతి ఇస్తాను అని చెప్పాడు. ఆమె సంతోషంగా ఒప్పుకుంది. భద్రదత్త ఆచార్య గురువుగారు చెరువు గట్టు మీద నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చూస్తూ ఉండగా మహిళ జారి పడిపోయినట్లుగా నటించింది. తన చేతిలో ఉన్న శిశువు బొమ్మను నీళ్ళలో పడేసింది. గురువుగారు ఈ దృశ్యాన్ని చూసిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీళ్ళలోకి దూకి కాపాడే ప్రయత్నం చేశాడు. తీరా చూస్తే అది శిశువు బొమ్మ. గురువుగారికి ఆ మహిళ మీద కోపం వచ్చినా ఏమీ మాట్లాడకుండా గట్టు మీదకు చేరుకున్నాడు. అప్పుడు భద్రదత్త ఆచార్య ఇలా అన్నాడు, గురువర్య, నాకు ఈత వచ్చిన విషయం మీకు తెలుసు. అయినా మీ శిష్యుడైన నన్ను పక్కన పెట్టుకొని మీరే స్వయంగా నీళ్ళలోకి ఎందుకు దూకారు? సహాయానికి నన్ను పంపవచ్చు కదా. ఒక శిశువు ప్రాణాపాయ స్థితిలో ఉందని మీరు ఎలా అయితే ఆలోచించారో, వెనక ముందు ఆలోచించకుండా ఆదుకోవాలని అనుకున్నారో, అలాగే ఆ విష్ణుమూర్తి కూడా ఆ ఏనుగును కాపాడాలి అనుకున్నాడు. ఇది వివరించడానికే ఆ మహిళ సాయంతో ఈ నాటకం ఆడాను. నన్ను మన్నించండి. తన శిష్యుని తెలివితేటలకు గురువుగారు సంతోషించి భద్రదత్త ఆచార్యుని ఉత్తమ శిష్యుడిగా ప్రకటించాడు. మనం ఇప్పుడు ఈ కథలో నీతిని చెప్పుకుందాం. మంచి ఆలోచన ఎప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తుంది. అదే ఈ కథ యొక్క నీతి.